ఈ సాంగ్ అయితే నేను డాన్స్ అయితే నా పర్ఫార్మెన్స్ లేదు. ఇంతకుముందు సాంగ్ ఒకటి వచ్చింది మేడం, ఆ సాంగ్ మీరు వినే ఉంటారు. దేఖిలేంగే సాలా చూసినాంలే చాలా, ఆ పాట గుర్తే ఉంటుంది మీకు. అప్పుడు ఖుషి షైవ్లో స్టెప్పులు అన్ని మళ్ళీ రిపీట్ చేశారు మేడం, మళ్ళీ రిపీట్ చేస్తారు. గుర్తుందా మీకు? పవన్ కళ్యాణ్ అంటేనే ఒక అద్భుతము. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి దాని నుంచి ఆ పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రపంచము, ఎన్టీఆర్ అంటే అల్లు అర్జున్ అనే ఒక ప్రపంచమే. మళ్ళీ కొత్తగా చెప్పుకునేది ఏంది మేడం పవన్ కళ్యాణ్ గురించి? మస్తుగా ఉంది. బిందు భోజనం లెక్క ఉంది, హైదరాబాద్ బిర్యానీ లెక్క మస్తుగా ఉంది మేడం. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక అద్భుతం, మహా అద్భుతము. మళ్ళీ ఏంది మేడం ఏంది ఉన్నాయి, అందుకే టాటాలు వేయించుకున్నాం ఇక్కడ. పవన్ కళ్యాణ్ అంటే అంతే పిచ్చితోనే వేయించుకున్నాం కదా. ఏంది డబ్బులు ఎందుకు ఇస్తారండి? ఇక్కడ కృష్ణానగర్లో 10 రూపాయలు తినడానికి ఎవరు మళ్ళీ డబ్బులు ఎందుకు ఇస్తారండి? కళాకారులు ఎంతమంది బాధపడుతున్నారు. 10 రూపాయలు ఎవరు ఇస్తారండి? 10 రూపాయలు ఎవరు ఇస్తారండి? లుక్స్ ఎలా అంటే మనం డిప్యూటీ సీఎం గురించి లుక్స్ గురించి మనం మాట్లాడాలి, ప్రత్యేకంగా మాట్లాడాలి మనము. సూపర్ మ్యామ్, ఎక్సలెంట్, బాగున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ అది డైరెక్టర్ బట్టి ఉంటుంది మేడం, స్టోరీని బట్టి ఉంటుంది మేడం. సూపర్, అవి మిలియన్స్ వ్యూస్ వస్తాయి, చూస్తారు, అంతా బాగానే ఉంటుంది. మేమే హైప్ చేస్తున్నాం కదా, బాగానే ఉంటాయి కదా. ఒక ప్రౌడ్గానే ఫీల్ అవుతుంటాను. బిందు భోజనం లెక్క చెప్పాను కదా, హైదరాబాద్ బిర్యానీ లెక్క ఉంటుందని. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక పిచ్చి, ఒక చిరంజీవి అంటేనే పిచ్చి. ఇప్పుడు మన 70 yearsలో ఒక అనిల్ రావిపూడి గారు F2 మూవీ చేశారు, వెంకటేష్ వాళ్ళు చేశారు. ఆ తర్వాత వచ్చిన చిరంజీవి మూవీ ఎక్కడికో వెళ్ళిపోయింది. మన శంకర్ వరప్రసాద్ గారు ఎలా చేశారు మేడం? చిరంజీవి గారు ఈ ఏజ్లో 70 yearsలో అతను కష్టపడుతున్నాడంటే, ఓ కొండవేటి దొంగ, ఓ కొదమ సింహము, చిన్నప్పటి నుంచి చిరంజీవి మూవీ చూసి మళ్ళీ మనం పెరుగుతూనే ఉన్నాం. ఆ మూవీలో చిరంజీవి గారు ఏ విధంగా చేశారు, అతని తమ్ముడు ఏం చేశారు, బ్లడ్ అంతా ఒకటే మేడం, ఇంట్లో ఉంటుంది. ఇంకా మాస్క్ ఇంకా జబర్దస్త్ ఉంటుంది. గూస్ బంప్స్ హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ చెప్పనవసరం లేదు. గతంలో చూస్తే గబ్బర్ సింగ్ రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది. ఈ సినిమా కూడా అంతకు మించి ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం కోసం చెప్పనవసరం లేదు. సో వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో ఒక త్రిమూర్తుల్లాగా పనిచేస్తుందని అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. రిలీజ్ ముందు అట్లానే నెగిటివ్ అంతా స్ప్రెడ్ చేస్తారు, రిలీజ్ అయినాక చూడండి అంతా పాజిటివ్ ఉంటుంటారు. ఈ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. బాగుంది, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంది. స్టార్టింగే చెప్పాను కదా గూస్ బంప్స్ ఉందని, మాకు అందరికి నచ్చింది సాంగ్. ఈ సినిమా అయితే మాత్రం 500 కోట్లు కలెక్షన్ చేస్తుంది నేను అనుకుంటున్నా. 500 crores. చాలా బాగుంది. ఆయన కామెడీ అయినా బాగా చేస్తారు, సీరియస్ అయినా బాగానే చేస్తారు, రొమాంటిక్ అయినా బాగా చేస్తారు. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుందండి సాంగ్. నిజంగా ఈ సాంగ్ ఎలా అంటే ఏదైనా సినిమాలో ఆ స్టోరీకి తగ్గట్టుగా రాస్తారు, లేకుంటే ఆ సినిమాలో హీరో క్యారెక్టర్కి తగ్గట్టుగా రాస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే హీరో బయట లైఫ్ ఎలా ఉంటుంది, బయట క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆయన మేనరిజం ఎలా ఉంటుంది, దాన్ని చూసి రాసినట్టుందండి. నిజంగా దీంట్లో ఒక్కొక్కటి కాదు, మొత్తం హైలైట్ ఉందండి. సాంగ్ అయితే ఒక్కొక్క లిరిక్స్ పెన్నులో ఇంకుతో కాదండి, ఒంట్లో రక్తంతో రాసినట్టు ఉందండి, అంత హైలైట్ ఉంది. అంతకు మించండి. నిజంగా నేను అది ఆరా అని చెప్తే ఏమైనా స్లో సాంగ్ వస్తుందేమో అది అనుకున్నానులే, కానీ ఇంత మాస్ సాంగ్ ఇంత ఎలివేషన్తో వస్తుంది అనుకోలేదు. సో నిజంగా ఈ సాంగ్ వింటూ ఉంటే ఒక సైడ్ నుంచి ఇట్లా రక్తం దరదరం మరిగిపోతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఇలా ఉంటుంది. ఈ సాంగ్ ఇలా ఉందంటే సినిమా ఎలా ఉండబోతుందిరా బాబు అనే ఎక్స్పెక్టేషన్స్ మాత్రం గట్టిగా పెంచేసిందండి. ఒక అమ్మాయి పట్టు వస్త్రాలు కట్టుకొని వెళ్ళినా కానీ దాని మీద నెగిటివ్ చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు. సో ఒక మంచి మనిషి ఎలాంటి ఏది తీసినా కానీ దీని మీద ఏంటంటే ఎవడో ఒకడు నెగిటివ్ చేసేటోడు ఉంటాడండి. నెగిటివ్ చేసేటోడు కావాలి, మా ఫ్యాన్స్కి ఏంటంటే నెగిటివ్ చేసేటోడు కావాలి. ఎందుకంటే తర్వాత వాడికి రాటు దింపాలి కదా, దానికోసమైనా ఖచ్చితంగా కావాలి. హైలైట్ ఉందండి నిజంగా. పవన్ అన్న లుక్ అయితే నాకేంటంటే మనం ఓజీతో చెప్పాం కదా వింటేజ్ పవన్ కళ్యాణ్ అని, కాదండి దీంతో వింటేజ్ పవన్ కళ్యాణ్ అండి. గబ్బర్ సింగ్ లో చూసిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నామండి. అది ఆ సాంగ్ ఓవరాల్ గా అయితే హైలైట్ అంటే హైలైట్ ఉందండి. మాస్ ఎలివేషన్ తో, ఒక మంచి లిరిక్స్ తోటి, ఆ తర్వాత అదే మెడ పట్టుకుంటే తొడగొట్టినట్టే అని చెప్పేసి అవన్నీ ఒక్కొక్కటి అని చెప్పి ఏది ఓకే అదే మెడ పట్టుకుంటే తొడగొట్టినట్టే. సో కళ్యాణంతో పెట్టుకుంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు అందరి వారే ఉండాలి బ్రో, అండర్ గ్రౌండ్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. Yeah, ma'am.
పవన్ కళ్యాణ్ గారి సాంగ్ యా ఉస్తాద్ భగత్ సింగ్ లో సెకండ్ సాంగ్ హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో అల్టిమేట్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ గా మైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు. ఒక క్రేజీ పవన్ కళ్యాణ్ ని, ఒక కొత్త పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో హరీష్ శంకర్ గారు చూపిస్తున్నారు. ఇంతవరకు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ వచ్చి వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయింది. ఇది ఇండియా లెవెల్లో ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అవ్వబోతుందని నా ఫీలింగ్. అంటే లుక్స్ ఎలా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు? సూపర్ గా ఉన్నాయి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఈజ్ అ సూపర్ స్టార్ అండ్ వెరీ హ్యాండ్సమ్ గై. సో ఇందులో ఒక కొత్త పవన్ కళ్యాణ్ అయితే చూడబోతున్నామని నా ఫీలింగ్. ఎక్స్పెక్టేషన్స్ 1000 crores కలెక్షన్ పక్కా బ్లాక్ బస్టర్, నో డౌట్ ఎట్ ఆల్. హలో హాయ్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ దేఖ్లేంగే సాలా చూసినాంలే, చాలా డ్యాన్స్ వచ్చేస్తుంది. డ్యాన్స్ డ్యాన్స్ నిజంగా అంటే పవన్ కళ్యాణ్ సాంగ్ చూసినప్పటి నుంచి నాకు ఒళ్ళంతా డ్యాన్సులు. అసలు నేను ఎక్కడ చూసి నేను డ్యాన్స్ చేస్తున్నా. పైగా నేను పుట్టింది ఎక్కడ, పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లో. అదే సినిమా అనుకుంటే తమ్ముడు ఖుషి, ఆ సినిమా థియేటర్లో పుట్టే నేను అప్పుడు నుంచి మా ఊళ్ళో అందరూ నన్ను తమ్ముడు అంటారు, కొంతమంది నన్ను పంజి అంటారు, కొంతమంది బాలు అంటారు, కొంతమంది నన్ను గబ్బర్ సింగ్ అంటారు, బిస్కెట్ గుడుంబ శంకర్ అంటారు. బిస్కెట్, నమస్తే బాగుండవా? నమస్తే. కాబట్టి నన్ను ఈ విధంగా రకరకాలుగా అంటారు. కొంతమంది ఓజీ అంటారు, కొంతమంది నన్ను హరిహర వీరమల్లు అంటారు, వా కొంతమంది నన్ను సర్దార్ గబ్బర్ సింగ్ అంటారు. వా వా, వా. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎలా ఉంటాయి పాట? పవన్ కళ్యాణ్ గారు లుక్స్ అయితే అసలు తొలి చూస్తా ప్రేమ ఉంటే- స్టోరీ నీదేనట్టు కదా, అట్టను కదలే, ఆ సినిమా అప్పుడు నేను పుట్టలేదు లేకపోతే. కొట్టలేదా? పవన్ కళ్యాణ్ గారి సినిమాలు నిజంగా చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటా. ఫ్యాన్ ఇట్లా ఆడ పోలీసులు చూపిస్తావుట, ఆ స్టాండర్డ్ దే నాది. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి అన్ని సినిమాలు చూసే థియేటర్లో అప్పు చేసా, దొంగతనం చేసి, డబ్బులు దొంగతనం చేసి మరి ఆ సినిమాలు చూసా. సినిమా చూడడం కూడా తప్ప, మరి నాకు డబ్బులు లేవే, అడుక్కొని ఆ డబ్బులతో ఆ సినిమాలు చూసా, దొంగతనం చేసా, రకరకాలుగా కష్టపడి పని చేసా. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి నేను చిన్నప్పటి నుంచి నేను ఫ్యాన్ని. ఆయన సాంగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు సినిమాలో, ఎట్లా ఉంటాయి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యాయి? ఖచ్చితంగా ఇప్పుడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ అన్నీ బాగుంటాయి. పైగా ఆయన సాంగ్స్ వచ్చే చాలు అందరూ డ్యాన్స్ చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారి పాటని చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు, తాతయ్యలు, బామ్మలు, ఆడవాళ్ళు, అమ్మాయిలు, చిన్నపిల్లలు అందరూ కూడా ఆ పాటని పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంటారు. కాబట్టి నేను కూడా వాళ్ళు ఒకరిని ఒక 100 మంది డ్యాన్స్ చేస్తే నేను కూడా ఎక్కడో దగ్గర ఒక మూల చేరి డ్యాన్స్ చేస్తా. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది, బ్లాక్ బస్టర్ ఇట్టు కొడుతుంది. అతను చెప్పినట్టు ఖచ్చితంగా ఈ సినిమాకి 10,000 కోట్లు రావాలి. ఖచ్చితంగా 1,00,000 కోట్లు టార్గెట్ అవుతుంది. సరే ఓకే, అభిమానులు పాని వాళ్ళ కోసం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమంటారంటే 1,00,000 కోట్లు రావాలంటారు. పాని సరే అన్నీ వస్తాయి. వాడు అంటాడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి 10,000 పెట్టిన కొంట, నేను కొంట, నువ్వు ఎవడురా నన్ను అడగడానికి, అవులే అన్నాడు. నన్ను ఒకడు అడిగాడు. సరే అన్నట్టే, నువ్వు అన్నట్టే 10,000 రూపాయలు పెట్టి టికెట్ నువ్వు కొను, హ్యాపీ. నేను కూడా ఒక 5,000 3,000 పెట్టి కొంట టికెట్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఖచ్చితంగా అయితే బాగా ఆడుతుంది. సినిమా బ్లాక్ బస్టర్ ఇంట్రెస్ట్ ఇట్టు కొడుతుంది అంతే.